సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B సబ్జెక్ట్ నుంచి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్. సో ఆల్రెడీ పార్ట్ 1 తీయడం జరిగింది. పార్ట్ 1లో లిమిట్స్ 15 క్వశ్చన్స్ ఇచ్చాము. 15 క్వశ్చన్స్ క్వశ్చన్ టు ఆన్సర్స్. సో అందులో 14th క్వశ్చన్ ఒక్కసారి చూసుకోండి. లిమిట్ x టెన్స్ టు 0 sin ax/x అంటే ఏ మీకు ఇక్కడ సౌండ్ ఈలాగా వచ్చింది, కరెక్టే చేశాము మొత్తం. సో నెక్స్ట్ కంటిన్యూటీ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తుంది మ్యాథ్స్ 1B నుంచి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ నుంచి టీజీ నుంచి మ్యాక్సిమం ఈ మోడలే వస్తున్నాయి. ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ యూజ్ అవుతుంది మ్యాథ్స్ 1B. రైట్, ఫస్ట్ చెక్ చేసుకుందాం. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఎట్ 2. ఫంక్షన్ ఇచ్చి 2 వద్ద చెక్ చేయమన్నాడు. ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వస్తే సో f ఆఫ్ x ఈజ్ కంటిన్యూస్ ఎట్ 2 అని మనం చెప్తాం. నాట్ ఈక్వల్ టు వస్తే డస్ నాట్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ 2 అడిగిండు కాబట్టి 2 ప్లస్ 2 కన్నా కొంచెం ఎక్కువ, 2 మైనస్ 2 కన్నా కొంచెం తక్కువ. సో ఆల్రెడీ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 2 అంటే 0 ఎబో 2 బిలో అంటే 2 కన్నా తక్కువ. ఇది x ఈజ్ ఈక్వల్ టు 2, ఎగ్జాక్ట్లీ 2. సో x గ్రేటర్ దెన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ. మనకు ఫస్ట్ ఇవి మీ మైండ్లో ఉంటే ప్రాబ్లం ఏ ఫంక్షన్ తీసుకోవాలని తెలిస్తే ఆటోమేటిక్గా మనకు 4 మార్క్స్ వచ్చేసినట్టే. రైట్, చెక్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఫంక్షన్ ఎట్ 2 లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ f ఆఫ్ x లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ. సో ఇది x గ్రేటర్ దెన్ 2, 2 కన్నా ఎక్కువ. ఇది ఈజ్ ఈక్వల్ టు సో 2 కన్నా తక్కువ అంటే సో x లెస్ దెన్ 2, 0 లెస్ దెన్ x లెస్ దెన్ 2, 0 ఎబోవ్ ఉండాలి, 2 బిలో ఉండాలి. అంటే 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ అంటే మనం ఈ ఫంక్షన్ తీసుకోవాలి. సో 1/2 x² మైనస్ 4. రైట్, అప్లై చేసేటప్పుడు 2ని అప్లై చేయాలి, 2 మైనస్ అప్లై చేయద్దు. ఈ మైనస్ ఏంది అంటే ఫంక్షన్లో 2 కన్నా తక్కువ ఉంది అని చెప్పడానికి ఇది 2 మైనస్. 2 ప్లస్ అనుకోండి ఎక్కువ ఉంది అని చెప్పడానికి. సో 2 మైనస్ అని కానీ -2 అప్లై చేయదు, డైరెక్ట్ 2నే అప్లై చేయాలి. లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ డైరెక్ట్ అప్లై చేద్దాం. 1/2 సో x², 2² మైనస్ 4, 1/2 2², 4 మైనస్ 4, 1/2 ఇంటూ 0. సో ఆన్సర్ 0. లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సో RHS, అది LHS అనుకుంటాం. సో RHS లిమిట్ 2 ప్లస్ f ఆఫ్ x, 2 ప్లస్ అంటే 2 ఎబో, ఇది ఆల్రెడీ 2 బిలో కాబట్టి సో 2 ఎబో. సో 2 మైనస్ 8x⁻³ లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ 2 మైనస్ 8x⁻³ లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ 2 మైనస్ 8x⁻³ 1/x³. రైట్, లిమిట్ అప్లై చేద్దాం. x ప్లేస్లో 2 అప్లై చేద్దాం. 2 మైనస్ 8 1/2³, 2 మైనస్ 8 2³ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 2 4 48. సో 8 క్యాన్సిల్, 2 మైనస్ 1 సో 1. అంటే మనకు 2 ప్లస్ అంటే 1 వచ్చింది, 2 మైనస్ 0 వచ్చింది. మన కండిషన్ లిమిట్ కంటిన్యూటీ కావాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. సో మనకి నాట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ f ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x. నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి సో డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 2 వద్ద నాట్ కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ అని కూడా అనొచ్చు. సో ఈ ప్రాబ్లము let x is equal to the does not exist. Right. Next, second problem.
show that f of x is equal to cos ax minus cos bx by x square 1 by 2 b square minus a square if x is equal to 0. 0 వద్ద ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు, x నాట్ ఈక్వల్ టు 0. మనం ఇది చెక్ చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తే, సో ఆల్రెడీ ఏ అండ్ బి రియల్ కాన్స్టెంట్స్ అన్నాడు, ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ 0. చెక్ చేయమన్నాడు, షో దట్ అని చూపించమన్నాడు. రైట్. సెకండ్ క్వశ్చన్, ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూస్ అవుతుంది అని చెక్ చేయమన్నాడు. కంటిన్యూస్ కావాలి అంటే మనం ఇది తీసుకుంటాం, దీని నుంచి ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద మనం కంటిన్యూస్ అంటాం. రైట్. సో లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 cos ax minus cos bx by x square. Right. Cos c minus cos d formula. So trigonometry formula cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Right. So apply chedam. Limit x tends to 0 cos c is equal to ax, b is equal to dx minus 2 sin ax plus bx by 2 sin ax minus bx by 2. Right. Limit x tends to 0 minus 2 sin x కామన్ తీద్దాం, a ప్లస్ b బై 2 ఇంటూ ఎక్స్. సో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. రైట్. ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ని సపరేట్ చేద్దాం ఎక్స్ ఇంటూ ఎక్స్ లాగా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ a మైనస్ b బై 2 ఎక్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇదంతా ఫార్ములా కోసం. మీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. రైట్. ఇక్కడ మనకు కావాల్సింది సైన్. సో నౌ హియర్ n ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై 2 ఎక్స్ బై ఎక్స్ సైన్ a minus b by 2 x by x by using formula. Therefore minus 2 sin n x by x sin n x by x n. Now a plus b by 2 same sin n x by x sin n x by x is equal to n. Now n is equal to a minus b by 2. 2 to cancel, minus a plus b into a minus b, a square minus b square by 2. మనం దీన్ని రివర్స్ చేసినాం అనుకోండి, బిఫోర్ మైనస్ వస్తుంది, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, లేదా మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీ స్క్వేర్. దేర్ ఫోర్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే మనం కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ వచ్చింది అంటే గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 వద్ద కంటిన్యూస్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Third problem. So given by f of x is equal to k square x minus k if x greater than or equal to 1. 2. If x less than 1 is a continuous function on R, then find the value of k. K value find out చేయమన్నాడు. ఆల్రెడీ గివెన్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఆర్
అని ఇచ్చిండు అంటే సో ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు కంటిన్యూస్ ఫంక్షన్ ఆర్, ఇక్కడ ఏ నెంబర్ వద్ద తీసుకోవాలనుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు దేనికి ఉంటే ఆ నెంబర్ చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 ఉందనుకోండి, 2 ప్లస్ 2 మైనస్ చెక్ చేసుకోవాలి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, 1 ప్లస్ 1 మైనస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఒక నెంబర్ వద్ద ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఈ 1నే ఫైనల్ చేసుకోవాలి. ఆ 1 వద్ద కంటిన్యూస్ అవుతుందని క్వశ్చన్లో ఇచ్చిండు. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ రాసుకున్నాం లేదు, ప్లస్ రాసుకున్నాం లేదు. ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ప్లస్, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్, మైనస్ ఎల్హెచ్ఎస్ అనుకున్నా నో ప్రాబ్లం, ప్లస్ ఆర్హెచ్ఎస్ అనుకున్నా నో ప్రాబ్లం. సో ఈ కండిషన్ క్వశ్చన్లో ఆల్రెడీ చేసాను. గివెన్ సో కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఆర్, రైట్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 ఎబోవ్, ఎక్స్ లెస్ దెన్ 1 అంటే 1 బిలో. సో 1 బిలో 1 మైనస్ అంటే 1 బిలో అంటే మనకి ఆన్సర్ 2 వస్తుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఎబోవ్ అంటే కే స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ కే. సో ఇది జనరల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేసుకుందాం. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 1 ఎబోవ్ కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే, రైట్. దేర్ ఫోర్ కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ ఉంది కాబట్టి 1 అప్లై చేద్దాం. సో కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే, కే స్క్వేర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2, కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 1 జా 2 ఫ్యాక్టర్స్ మైనస్ 2k ప్లస్ k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ 2లో k కామన్, k మైనస్ 2. సో లాస్ట్ 2లో 1 కామన్, k మైనస్ 2. సో అగైన్ k మైనస్ 2 కామన్, రిమైనింగ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 2, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, రైట్. సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. చెక్ ద కంటిన్యూటీ. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ లాగా చెక్ ద కంటిన్యూటీ. సో కంటిన్యూస్ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎట్ ద పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, రైట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వద్ద ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ చెక్ చేయమన్నాడు. ఫోర్త్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3. సో ఫంక్షన్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో గివెన్ కండిషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, రైట్. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే 3 స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో న్యూమిరేటర్. నెక్స్ట్ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సో ఫ్యాక్టరైజేషన్ 3 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 3 1 జా 3, సమ్ చేస్తే మైనస్ 2x రావాలి, మైనస్ 3x ప్లస్ ఎక్స్, మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3. సో ఫస్ట్ 2లో ఎక్స్ కామన్, ఎక్స్ మైనస్ 3, లాస్ట్ 2లో ప్లస్ 1 కామన్, ఎక్స్ మైనస్ 3, అగైన్ ఎక్స్ మైనస్ 3 కామన్, ఎక్స్ ప్లస్ 1. సో డినామినేటర్ ఆన్సర్, న్యూమినేటర్ ఆన్సర్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఆన్సర్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై డినామినేటర్ ఆన్సర్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్,
లిమిట్ x tends to 3 x plus 3 by x plus 1. సో x tends to 3 x plus 3 అప్లై చేద్దాం. 3 plus 3 by 3 plus 1 6 by 4 2 3 ja 2 2 ja. సో 3 by 2 3 by 2 is equal to 2 1 ja 2 remaining 1 0 అప్లై చేసుకుంటే డెసిమల్స్ 2 5 ja 10 అంటే 2 1 ja 2 1 పాయింట్ వస్తుంది 2 5 ja 10 అంటే 1.5. ఈ 1.5 ఇక్కడ దాకా ఎందుకు చేయాలి అంటే క్వశ్చన్లో ఇక్కడ 1.5 ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 గివెన్ డాటా అంటే f ఆఫ్ 3. సో ఆన్సర్లో x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే x ప్లస్ 3 అప్లై చేస్తే f ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 1.5 గివెన్ కండిషన్ ఇచ్చిండు కాబట్టి సో f ఆఫ్ x ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 3 వద్ద కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. రైట్. సో 5th క్వశ్చన్, ఫైండ్ రియల్ కాన్స్టెంట్ a and b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. షో దట్ ద ఫంక్షన్ f ఈజ్ గివెన్ బై ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చిండు. సో x less than or equal to 0, 0 less than x less than 1, 1 less than or equal to x less than or equal to 3, x greater than 3. ఇక్కడ సపరేట్ వాల్యూస్ ఇవ్వలేదు అంటే x less than or equal to 0 కదా, 0 ప్లస్ 0 మైనస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 less than or equal to 3, 1 less than or equal to x less than or equal to 3 అంటే 1 ప్లస్ 1 మైనస్ చేద్దాం. ఇక్కడ కూడా ఆన్సర్ రాకపోతే 3 ప్లస్ 3 మైనస్ చేద్దాం. అంటే మన కండిషన్స్ ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది అంటే 0 ప్లస్ 0 మైనస్, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 1 ప్లస్ 1 మైనస్. ఇక్కడ ఆన్సర్ రాకపోతే 3 ప్లస్ 3 మైనస్ ఆల్మోస్ట్ 2లోనే వచ్చేస్తాయి మనకు. సో రైట్. లిమిట్ 5th క్వశ్చన్, లాస్ట్ వన్. లిమిట్ x tends to 0 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకు 0 మైనస్ అంటే 0 కన్నా తక్కువ. ఇక్కడ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 కన్నా తక్కువ అంటే sin x తీసుకోవాలి. దేర్ ఫోర్ లిమిట్ x tends to 0 మైనస్ sin x. sin x అనేది 0 మైనస్ 0 తీసుకోవద్దు, ఇది మైనస్ అనేది 0 కన్నా తక్కువ ఉండటానికి ఇచ్చిన కండిషన్ sin x. దేర్ ఫోర్ sin 0 ట్రిగనామెట్రిక్ ఫార్ములా 0. నెక్స్ట్ లిమిట్ x tends to 0 plus f of x. లిమిట్ x tends to 0 plus f of x. 0 plus అంటే 0 above, 0 above 1 below, 0 above 1 below అంటే సెకండ్ ఫంక్షన్ x స్క్వేర్ ప్లస్ a, x స్క్వేర్ ప్లస్ a, x ప్లస్లో 0 అప్లై చేస్తే 0 స్క్వేర్ ప్లస్ a. Therefore answer 0. Limit x tends to 0 minus f of x. Limit x tends to 0 plus f of x. 0 minus f of x answer 0. 0 plus f of x answer a. Therefore a is equal to 0. ఒక ఆన్సర్ వచ్చేసింది. సో ఏ ఆన్సర్ 0. నెక్స్ట్ బి ఆన్సర్. 1 ప్లేస్ చేసిన నో ప్రాబ్లం, 3 ప్లేస్ చేసిన నో ప్రాబ్లం. సో నెక్స్ట్ లిమిట్ సెకండ్ అనుకోండి, ఇది ఫస్ట్ అనుకోండి. లిమిట్ x tends to 1 plus or 1 minus f of x. 1 మైనస్ లిమిట్ x tends to 1 minus. 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అంటే 0 less than x less than 1. ఇక్కడ 0 less than x less than 1. 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అంటే 1 మైనస్. 1 కన్నా తక్కువ అంటే సెకండ్ ఫంక్షన్ వస్తుంది x స్క్వేర్ ప్లస్ a. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, 1 స్క్వేర్ ప్లస్ a. దేర్ ఫోర్ 1 ప్లస్ a. లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f ఆఫ్ x. 1 ఎబోవ్ x టెన్స్ టు 1 ప్లస్ f ఆఫ్ x. 1 ఎబోవ్ అంటే ఇక్కడ 3 ఎబోవ్ అని ఉంది. థర్డ్ ఫంక్షన్
1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే 1 కన్నా ఎక్కువ 3 కన్నా తక్కువ. అంటే 1 ఎబో అంటే థర్డ్ ఫంక్షన్ వస్తుంది. థర్డ్ ఫంక్షన్ bx ప్లస్ 3. రైట్. సో bx ప్లేస్లో 1 అప్లై చేస్తే సో b ప్లస్ 3. రైట్. లెఫ్ట్ లిమిట్ టు రైట్ లిమిట్ ఈక్వల్ చేస్తే లిమిట్ x tends to 1 minus f of x is equal to limit x tends to 1 plus f of x. 1 minus f of x answer 1 plus a, 1 plus f of x answer b plus 3. Now a answer 0, b plus 3. 1 minus 3. Minus 3 changes kunte b. Therefore b is equal to minus 2 answer. a is equal to 0, b is equal to -2 రైట్ ఆన్సర్. రైట్. ఈ 5 క్వశ్చన్స్లో మీకు ఆల్మోస్ట్ ఒక 4 మార్క్స్ వస్తుంది కంటిన్యూటీ నుంచి. రైట్. ఇది పార్ట్ 2.